good morning all of you. Happy 78th Independence Day to all of you. Dear students, so నేను రాసినటువంటి ఒక పాట మీకు పాడి వినిపిస్తాను. అయితే ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి మన పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తూ, పాట అంటే నేనేదో బ్రహ్మాండంగా పాడతాను కాదు, నేను రాశాను కాబట్టి దాని గురించి పాడాలనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇది సెల్ ఫోన్లకు సంబంధించిన విషయము. సెల్ ఫోన్లు అనేటువంటివి ఎలా వాడుతున్నారు పిల్లలు, మరి తల్లిదండ్రులుగా మన పాత్ర ఏంటి అని తెలియజేయడానికి చేస్తున్నటువంటిది. ఇందులో మరొక విషయం ఏంటంటే ఈ మైక్ మనది ప్రాబ్లం ఇవ్వడము, తర్వాత వీళ్ళందరూ యూత్ పిల్లలు కానీ మన బస్సాపూర్ వాళ్ళు కానీ ఎంతో శ్రమ కోర్చి అది తీసుకొచ్చి మళ్ళీ మనకు సెట్ చేయడం అనేటువంటి రియల్గా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో నాకు సెల్లియవే, ఓ అమ్మో నాకు త్రిల్లియవే, అమ్మో నాకు సెల్లియవే, ఓ అమ్మో నాకు త్రిల్లియవే. ఆ ఇంటి అక్కేమో యాపిల్ పట్టింది, ఈ ఇంటి చెల్లేమో సామ్సంగ్ పట్టింది. ఎల్కేజీ చిన్నోడు ఎల్జీని పట్టిండు, బీటెక్ అన్నేమో టెక్నోను పట్టిండు. సెల్లు ఫోను బట్టి ఫోజులు కొడుతూ సొల్లు కబుర్లన్నీ సిల్లిగా చెబుతుండ్రు. అమ్మో మాకు సెల్లియవే, ఓ అమ్మో మాకు త్రిల్లియవే. అప్పుడు తల్లి ఏమంటుంది చూడండి, నేనేమి చేతునురా నా కొడుక వేలాడదెత్తునురా, నేనేమి చేతునురా నా కొడుక వేలాడదెత్తునురా. యాడికి నేబోదునే నా అమ్మ ఎవ్వరిని అడిగేదిలే, పొద్దంతా పని చేస్తే వచ్చేటి పైసలు ఇంట్లోకే చాలవులే, పొద్దంతా పని చేస్తే వచ్చేటి పైసలు ఇంట్లోకే చాలవులే. కానీ పిల్లలు ఏమంటారు చూడండి, మేము స్కూలుకు పోము, మేము హోంవర్క్ అసలే చేయము, మేము అన్నం కూడా తినము, మేము ఇలాగే ఉపాసం ఉంటాం. పిల్లల పని. అప్పుడు తల్లి ఏమంటుంది చూడండి, బాకెంత మనకున్నదో ఓరయ్య మీకేమి తెలుసునురా, బాకెంత మనకున్నదో ఓరయ్య మీకేమి తెలుసునురా. ఆళ్ళ కాళ్ళు మొక్కి ఓయమ్మ సెల్ ఫోను కొన్నానులే, ఆళ్ళ కాళ్ళు మొక్కి ఓయమ్మ సెల్ ఫోను కొన్నానులే. సక్కంగా బడికెళ్ళి సక్కంగా చదివి సక్కంగా ఉండాలిరా, సక్కంగా బడికెళ్ళి సక్కంగా చదివి సక్కంగా ఉండాలిరా. అప్పుడు పిల్లలు ఏం చెప్తున్నారు చూడండి, సక్కంగానే చదువుకుంటాం సత్తెపూసలా మసులుకుంటాం, సక్కంగానే చదువుకుంటాం సత్తెపూసలా మసులుకుంటాం. సప్పుడు దాకా నీవు ఉండు ఓయమ్మో, పరేషాను పడవోకే మాయమ్మో, సప్పుడు దాకా నీవు ఉండు మాయమ్మో, పరేషాను పడవోకే ఓయమ్మో. అప్పుడు మరి కొంతకాలం తర్వాత తల్లి అబ్జర్వ్ చేస్తున్నది వాళ్ళు ఏం చేస్తున్నారని. ఎప్పుడు చూస్తూ ఉన్నా మీరింకా ఫోనుతో ఆడుతుండ్రు, ఏదేదో చేస్తున్నారు మరి ఇంకేదో చూస్తున్నారు, చదివేది లేదు రాసేది లేదు ఫోన్లోనే కన్లాయరా, చదివేది లేదు రాసేది లేదు ఫోన్లోనే కన్లాయరా. అప్పుడు పిల్లలు చెప్తున్న సమాధానం ఏంటో చూడండి, మాటలతో పొడిసి పొడిసి చంపకే మైమా, గుడ్లూరు మీ గట్ల గట్ల చూడకే మైమా, మాటలతో పొడిసి పొడిసి చంపకే మైమా, గుడ్లూరు మీ గట్ల గట్ల చూడకే మైమా. మేమేమి చేస్తున్నామో నీకేమీ తెలుసమ్మా, ఫోన్లోనే చదువుకుంటూ ఫస్ట్ వస్తాం చూడమ్మా, మా తెలివితేటలు చూసి మూరవవే మైమా, నీ టెన్షన్ పక్కన పెట్టి కూర్చోవే మైమా. ఇన్ని నీతులు చెప్పారు కదా, సరే చివరికి ఏమిందో చూద్దాం. మళ్ళీ ఎందుకో కొంచెం ముఖాలు దీనంగా కనబడుతున్నాయి, మరి ఏం జరిగిందో చూద్దాం. నీకేమి అయ్యేనురా నా
కొడుక టెన్షన్లో ఉన్నావురా, నీకేమి అయ్యేనురా నా కొడుక టెన్షన్లో ఉన్నావురా, నువ్వేమి చేసినవే నాయమ్మ చినబోయి కూసున్నవే, నువ్వేమి చేసినవే నాయమ్మ చినబోయి కూసున్నవే, మాట లేదు మరి ముచ్చేట లేదు మళ్ళేమి అయ్యిందిరా, మాట లేదు మరి ముచ్చేట లేదు మరి ఏమి అయ్యిందిరా. అప్పుడు పిల్లలు ఏం చేసిరు మరి, ఎందుకు మొహం కిందికి వేసుకున్నారో చెప్తున్నారు చూడండి. వాట్సాప్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఇన్స్టాలోను ఫోటోలు అప్లోడ్ చేసి మార్ఫింగ్ చేసినారు. వాట్సాప్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఇన్స్టాలోను ఫోటోలు అప్లోడ్ చేస్తే మార్ఫింగ్ చేసినారు. బాబేం చేసిండు, గేములు గీములని ఏవేవో ఆడినాను, గేములు గీములని ఏమేమో ఆడినాను, భయపెడుతూ మమ్ములను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, లక్షల్లో డబ్బులిమ్మని ఓయమ్మో, మెసేజ్ ఫోన్లు చేసిరి మాయమ్మ, లక్షల్లో డబ్బులిమ్మని ఓయమ్మో, మెసేజ్ ఫోన్లు చేసిరి మాయమ్మ. మరి ఇప్పుడు తల్లి ఏం చేస్తా చెప్పు, నే చెబితే వినలేరు పిల్లలు నా కొంప ముంచినారు, నేనెంతో నమ్మినాను పిల్లలు నన్ను మాయ చేసినారు, నేనేమి చేసేది నేనేమి చెప్పేది కాలింది కూలిందిరా, నేనేమి చెప్పేది నేనేమి చేసేది కాలింది కూలిందిరా. ఇప్పుడు పిల్లల కనువిపై వాళ్ళేం చేస్తున్నారండి, మమ్మల్ని మన్నించవే మాయమ్మ తప్పంత మాదేనులే, మమ్మల్ని మన్నించవే మాయమ్మ తప్పంత మాదేనులే, సెల్లు ఫోను వద్దు గిల్లు ఫోను వద్దు చదువులే మాకు ముద్దు, సెల్లు ఫోను వద్దు గిల్లు ఫోను వద్దు